నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా కష్టపడాలి. జనసేన పార్టీ విజయవాడ నగర సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్. కూటమి స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలి. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచనలు. నీట్ సాకుతో ఢిల్లీ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. విపక్ష నేతలపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక రాహిత్యం వల్ల రైతాంగానికి జరిగిన 3,750 కోట్ల నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తే గెలుపు మరింత సులువవుతుందని స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవాడలో జరిగిన నగర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా మన ప్రణాళికలు ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. కొన్ని రోజుల క్రితం విజయవాడ పార్లమెంటుకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మీతో కలిసి వారం రోజులు పైబడి అనుక్షణం కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కింద కూర్చున్న వాళ్ళు అనేక మంది ఆ రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించినటువంటి అనేక మంది జన సైనికులు, వీర మహిళలు ఆ కమిటీలో ఉన్నారు. వారందరూ కూడా నిరంతరం పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయంలో మీరందరూ చూపించినటువంటి ప్రత్యేకత ఖచ్చితంగా ఆదర్శప్రాయం. అదే రోజున నేను గమనించినటువంటి మరో అంశం, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాతో కలిసి మాట్లాడినప్పుడు నాకు ఆనందం కలిగించిన అంశం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా 2014 నుంచి కూడా మేము జనసేన పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. దాంతోపాటు సమాజంలో వివిధ వర్గాల వారు, కేవలం ఒక కులానికో ఒక మతానికో పరిమితమైన వారు కాదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. అంతకు మించి ఎవరైతే పేద ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉండగలుగుతున్నారో అటువంటి ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్, ఒక కూలి చేసుకునే వ్యక్తి, అతను చెప్పాడు, నాకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాను, ఇవాళ కాదు 2014 నుంచి అనేటువంటి మాట చెప్పినటువంటి అనేక మందిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాకు అనిపించింది, ఇంత బలమైనటువంటి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉండటం అనేది ఈ ప్రపంచంలోనే వేరే రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. అది కేవలం జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇంకా మనం బలపడాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి వారు కార్యకర్తలుగా ఉన్నారు. వారి పని వారు చేసుకుంటూ మరో పక్కన మనందరికీ ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వారు రాజకీయాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దాంతోపాటు నాయకులుగా ఉన్నటువంటి వారికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, దయచేసి వారి నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకుందాం. తీసుకుని రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం మరింతగా ప్రజలకు చేరువుగా ఉండి వారితో కలిసిమెలిసి పనిచేసి వారి అవసరాల్ని కొంతవరకు తీర్చగలిగి అప్పుడు మనం ఎన్నికలకి సన్నద్ధం కావాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూపించినటువంటి త్యాగ నిరతి ఏదైతే ఉందో, మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున
తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి ప్రత్యేకంగా దోహదపడి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలనని 2 సంవత్సరాలుగా అందించడానికి మనకి అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ధైర్యంగా చెప్పగలం, ఈ కూటమి ప్రభుత్వం మనది. మనందరం కలిసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒకే తాటి మీద నడిచి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాల్సినటువంటి బాధ్యతను మనందరం తీసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు దశను చూపిస్తాయని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రజల నాడిని క్షేత్రస్థాయిలో పట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ నాయకులు కావాలంటే క్షేత్రస్థాయిలో తిరగాలని, ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. రాజకీయాల్లో గుర్తింపును ప్రజాసేవ ద్వారానే తెచ్చుకోవాలన్నారు. కూటమి స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలని, జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలని అన్నారు. మరి రాబోయే ఎలక్షన్స్ 2029లో మనం గెలవాలనుకుంటే అది ఇప్పటి నుంచి మనం స్ట్రాంగ్గా అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ అనేది పట్టుకొమ్మలు లాంటి, ఇక్కడ బలం లేకపోతే మనకి ఎక్కడ బలం ఉండదు. ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా ఏ కార్పొరేటర్ అయినా అవ్వాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు కింద స్థాయిలో మన ప్రజల మధ్య నుండి ప్రజల అవసరాలు తీరుస్తూ, నేను గత ఎలక్షన్లో ఉదాహరణకు చూశాను. అప్పుడు చాలా పార్టీలు బయటికి నిలబడడానికి, కానీ జనసేన మాత్రం అప్పుడు కూడా పోటీ చేసింది. అప్పుడు కూడా తక్కువ ఓట్లలో మనం గెలిచాం. భయపడే రోజుల్లో బయటకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన వెనకాల మనందరూ. అదేవిధంగా ఎలక్షన్ ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ముందుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ, ఏకైక పార్టీ అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ మనం గెలిచిన తర్వాత రిలాక్స్ మోడ్లో ఉండడం, మన నాయకుడిని ఏమాత్రం ఎవరు నిందించినా మాట్లాడకపోవడం, ఇలాంటి సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ అవ్వడం కూడా జరిగింది. కారణం ఏంటంటే కొంచెం నిరుత్సాహం, మాకు పదవి రాలేదనో రికగ్నిషన్ లేదనో అలాంటి ఫీలింగ్స్. అంటే కూటమి ఉన్నప్పుడు జనరల్గా ఇవన్నీ సర్దుకోవాల్సిన అవసరం కోఆర్డినేషన్ కమిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నరేంద్ర మోడీ గారి సంబంధించిన బీజేపీ కానీ, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. ఒకే చోట ముగ్గురిని అపాయింట్ చేయలేరు. కాకపోతే ఎవరి పార్టీ రిప్రజెంటేషన్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఉన్నారు కదా అని మన రిలాక్స్ మోడ్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఖచ్చితంగా మనకి ఇదివరకు పోటీ చేసాం. మరి 2900 ఓట్లు వచ్చి జస్ట్ ఒక 150 ఓట్లలో ఓడిపోయినటువంటి కార్పొరేటర్లు కూడా నేను కలిసాను. చాలా దురదృష్టం. కానీ మా దృష్టిలో ఆ రోజుల్లో నిలబడితే నెగ్గినట్టే. ఎందుకంటే నిలబడి ధైర్యంగా బయటకు వచ్చి మేము పోటీ చేస్తామనే నాయకులు మేము చాలా తక్కువ మంది చూసాం. 55 గ్రామాల్లో పోటీ చేస్తే 10 మంది నెగ్గించుకోగలిగాం ఆ రోజు తాడేపల్లిలో. అంటే అంత కష్టమైన పరిస్థితి. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, కానీ మనం కొంచెం డల్గా ఉన్నాం. ప్రభుత్వం పనితీరు బాగుందనేది ప్రజల్లో ఉంది, కానీ వైసీపీ నాయకులు ఒక మైండ్ గేమ్తో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయడం, మనం కూడా సైలెంట్గా ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మరి అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు విజయవాడలో బలంగా జనసేన పార్టీ ఉండాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి, ఇటు శ్రీకాకుళం నుంచి కానీ, అటు చిత్తూరు నుంచి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన నాయకులు ఎవరంటే ఇప్పుడు చెప్పడానికే ఎవరికే చెప్పలేని పరిస్థితుల్లో పార్టీని తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ బలంగా ఉండాలి. మెయిన్ 64 డివిజన్లో మనకి ఎంత రేషియోలో ఎక్కడ బలంగా ఉంటాం అనేది అది పార్టీ నిర్ధారణ ప్రకారం, కూటమి ధర్మం ప్రకారం ఏదైతే మన పెద్దలు కానీ కోఆర్డినేషన్ కమిటీ కానీ తెలియజేస్తూ ఉందో మరి దానికి కట్టుబడి మనం ఖచ్చితంగా 100% ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును పరమావధిగా చేసుకుని పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో మోదీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాలను నెలకొల్పడంతో పాటు మెడికల్ సీట్లను భారీగా పెంచిందని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో పోలిస్తే తమ పాలనలోనే విద్యా పేపర్ లీకేజీలు గణనీయంగా తగ్గాయని, నీటి వ్యవహారంలో సమస్య వెలుగు చూడగానే కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. నీటి వివాదాన్ని సాకుగా చూపి కొందరు విపక్ష నేతలు ఢిల్లీ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తు యువత సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ
వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడా ప్రగతి పదాల్లో ముందుకు తీసుకెళ్తూ దేశంలో ఎప్పుడూ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చి నూతన విద్యా విధానాన్ని కూడా దేశంలో ప్రవేశపెట్టి తను చదువుకున్న విద్య తన భవితకి బాట కావాలి అనే విధంగా ఉండాలి అని చెప్పి అనేక రకాల మౌలిక మార్పులు చేయటం, అలాగే గిరిజన ఏదైతే విద్య ఉందో వాళ్ళ విద్య సమగ్రంగా ఉండే విధంగా ఏకలవ్య పాఠశాలలు ఏవైతే ఉన్నాయో నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తరహాగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు దేశవ్యాప్తంగా సుమారు 9,000 ఏకలవ్య పాఠశాలలు పెట్టడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో సుమారు 13 ఏకలవ్య విద్యాలయాలు పెట్టడం. కేవలం ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఏవైతే రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డబల్ అవటం త్రిబుల్ అవటం జరిగింది. ఆ విధంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ అలాగే వీటితో పాటు ప్రత్యేకత కలిగిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన ఐఐపిఎం లాంటిదంటే పెట్రోలియం మేనేజ్మెంట్ కానీ కోస్టల్ మేనేజ్మెంట్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ దేశంలో అంతా కూడా గతంలో ఏవైతే సంఖ్య ఉందో దానికి 3 రెట్లు పెరగడం జరిగింది. దేశంలో ఈ ప్రాంతంలో ఇది లేదు అనే విధంగా ఉండకూడదు, అన్ని ప్రాంతాల్లో నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని, అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యంతో పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏటా దేశం నుంచి ఒక 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడికల్ చదువుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసి అడుగులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయన్న మాట వాస్తవం. వాళ్ళు 13 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, తర్వాత జిల్లాలు పెరిగాయి. అన్నిటికీ సంబంధించి చేసే విధంగా 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్రం 40% రాష్ట్రం అనే విధంగా పెట్టడం జరిగింది. ఆ 40% కూడా వాళ్ళు ఏదైతే ల్యాండ్ అలాట్ చేస్తారో దాంట్లోనే ఆ యొక్క అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా 100% ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అలాగే మెడికల్ యొక్క సీట్లు పెంపకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 15,000 సీట్లు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 3 లక్షల పైగా సీట్లు పెంచడం జరిగింది. అలాగే పీజీ సీట్లు పెంచడం జరిగింది. అలాగే సూపర్ స్పెషలైజ్డ్ సీట్లు కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.